అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ రెసిపీ కాకరకాయ పులుసు అండి. కాకరకాయని చాలామంది చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు, కానీ కాకరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ విధంగా చేశారంటే చేదు కూడా చాలా తక్కువగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ 250 గ్రామ్స్ కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయలకి పైన ఉన్నటువంటి పీల్ తీసేసుకోవాలి. మరీ ఎక్కువ తీసేయకండి, లైట్గా తీస్తే సరిపోతుంది. ఇలా మిగతా అన్ని కాకరకాయలకు కూడా పీల్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, కొంచెం పసుపు వేసి ముక్కలకు బాగా పట్టించుకోవాలి. ఇలా ముక్కలకు బాగా పట్టించుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, కొంచెం శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని పోపుని కొంచెం దోరగా వేయించుకోవాలి. పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కాకరకాయలకి ఉప్పు, పసుపు పట్టించి ఉంచాం కాబట్టి కాకరకాయలో నుంచి రసం అన్నది పిండితే వచ్చేస్తుంది. చూసారు కదా, కాకరకాయలు పిండితే ఎంత రసం వచ్చేస్తుందో. చేదన్నది చాలా వరకు ఇక్కడే తగ్గిపోతుంది. ఇలా మిగతా కాకరకాయ ముక్కలన్నిటికి కూడా రసాన్ని తీసుకొని కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఇలా కాకరకాయలు పోపులో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు కొద్దిగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో ఒక 3 మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. కారం కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి. కూరకి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక 200 ml వాటర్ అయితే పట్టింది. ముక్క మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే కూర అన్నది రెడీ అయిపోతుంది. మినిట్స్కి కూర అన్నది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ముక్క కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఈ టైంలో ఇందులో కొంచెం తురుముకున్నటువంటి బెల్లాన్ని వేసుకున్నారంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చేదన్నది ఎక్కడా తెలీదు. పులుపుని, చేదుని ఈ బెల్లం చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. ఒక 2 నిమిషాలు మగ్గించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కూర చేదు కూడా ఉండదండి. ఇలా వారంలో ఒక్కసారైనా కాకరకాయ తింటే చాలా మంచిది. కాకరకాయలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇప్పటి వరకు కాకరకాయ పులుసు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.